మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అదానీ గ్రూప్ తీసుకున్న షార్ట్ సెల్లర్ హిడెన్బర్గ్ రీసెర్చ్ మూసివేయబడింది. అంటే ఒక్క నివేదికతో దిగ్గజ కంపెనీలన్నీ కూడా మారిపోయాయి అంటే ఏమంటారు సార్? డెఫినెట్గా అండి, ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ రిప్యూటెడ్ షార్ట్ సెల్లర్ రీసెర్చ్ సెంటర్స్ ఏదైనా ఉందంటే ఇది హిడెన్బర్గ్ ఒకటండి. ఇది వాళ్ళకి సక్సెస్ పర్సంటేజ్ ఎంత ఉందంటే వాళ్ళు 63 కంపెనీస్ మీద రిపోర్ట్ జనరేట్ చేశారు. అందులో 51% కంపెనీస్ మొత్తం కూడా వాళ్ళ రీసెర్చ్ లాంచ్ చేసిన తర్వాత వితిన్ 1 yearకి 81% డౌన్ అని అంటే ఊహించుకోండి. ఇది హిడెన్బర్గ్ వాళ్ళ రిపోర్ట్స్. ఎంత క్వాలిటీ ఆఫ్ రిపోర్ట్స్ వాళ్ళు జనరేట్ చేస్తారు అనేది. సో బేసికలీ వీళ్ళ మెయిన్ ప్రొఫెషన్ ఏంటంటే ఒక కంపెనీలో ఉన్న ఓవర్ వాల్యుయేషన్ ఉన్న స్టాక్స్ కానీ లేదా ఏదైనా లూప్ హోల్స్ ఉన్న డేటా కానీ ఉన్న కంపెనీలను పట్టుకొని ఆ రిపోర్ట్స్ని షార్ట్ సెల్లర్కి అందిస్తారనమాట. తద్వారా వాళ్ళు ఆ కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటారు. అండ్ వీళ్ళు కూడా షార్ట్ సెల్లింగ్ పొజిషన్ తీసుకుంటారు. బేసికల్గా స్టాక్ మార్కెట్లో ఏంటంటే మార్కెట్ పెరుగుతున్నా మనీ మేక్ చేసుకోవచ్చు, మార్కెట్ పడుతున్నా కూడా మనీ మేక్ చేయొచ్చు అనమాట. ఈక్విటీ మార్కెట్లో అయితేనేమో మనీ పెరుగుతున్నప్పుడే మేక్ చేయగలుగుతావు, కింద పోతున్నప్పుడే మీరు మేక్ చేయలేరు అనమాట. బట్ ఫీచర్స్ ఆప్షన్స్లో అలా కాదు. పడుతున్నా సరే సెటిల్మెంట్స్ అనేది మంత్లీ ఒకసారి ఉంటాయి కాబట్టి 1 month దాకా సెటిల్ అవ్వవు కాబట్టి మనీ మేక్ చేసుకోవచ్చు అనమాట కింద పడుతున్నా సరే. అందుకే షార్ట్ సెల్లింగ్ చేసే వాళ్ళకి బ్యాడ్ న్యూస్, ప్యానిక్ న్యూస్ ఇలాంటి ఏదైనా కావాలన్నమాట. వీళ్ళు ఏంటంటే ఫండమెంటల్గా రీసెర్చ్ చేసే కంపెనీస్ని ఫస్ట్ వరల్డ్ వైడ్గా ఏ కంట్రీలో అయినా సరే ఒక వీకెస్ట్ స్టాక్ కనుక బాగా పెరిగింది అనుకోండి, వాటి మీద రిపోర్ట్ జనరేట్ చేస్తారు. ఇంకా షార్ట్ పొజిషన్లు తీసుకొని రిపోర్ట్ జనరేట్ చేస్తారు. పబ్లిక్ ప్యానిక్ అయ్యి అమ్ముతుంటారు కాబట్టి వాళ్ళకి పడిన తర్వాత మళ్ళీ తిరిగి కొంటారు అనమాట. అట్లా వీళ్ళు ఎందుకు ఎంత పాపులర్ అయ్యారు ఇండియాలో అంటే రీసెంట్గా లాస్ట్ 2 years బ్యాక్ అదానీ మీద రిపోర్ట్ జనరేట్ చేశారు. ఈవెన్ అదానీ కౌంటర్లు మొత్తం షేక్ అయింది. కొన్ని అదానీ కౌంటర్లు ఇప్పటికి కూడా తిరిగి ఆ ప్రైస్కి రాలేదు. ఇప్పుడు అదానీ గ్రీన్ కానీ అదానీ టోటల్ సొల్యూషన్స్ కానీ పాత రేటు రావడానికి ఇంకా 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు పడతాయండి. అంటే ఓవర్ వాల్యుయేషన్లో ఉన్న ఏ కంపెనీ అయినా సరే ఇలాంటి రిపోర్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జనాలు రిలీజ్ అవుతారు అనమాట. అండ్ డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అండి వరల్డ్ షార్ట్ సెల్లింగ్ రిపోర్ట్ జనరేట్ చేసే కంపెనీలో. కాబట్టి వీళ్ళ వల్ల గుడ్ బ్యాడ్ వరస్ట్ ఏం జరిగింది సొసైటీకి అంటే బేసికల్గా ఎంత మంచి కంపెనీ అయినా సరే అందులో ఏదైనా లూప్ హోల్స్ ఉందనుకోండి, అలాంటి వాటిని ఫిక్స్ చేయడానికి ఇలాంటి కంపెనీలు పనికి వస్తాయి. అందుకని వాళ్ళు పర్టికులర్ ఒక అదానీ అని కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీస్ రిపోర్ట్ జనరేట్ చేశారు. అండ్ సక్సెస్ పర్సంటేజ్ 63లో అంటే 51 కంపెనీస్ మోర్ దెన్ 80% పడ్డాయి. అంటే మీనింగ్ ఏంటంటే నో బడీ డినైడ్ అనమాట క్వాలిటీ ఆఫ్ రిపోర్ట్స్. డెఫినెట్గా హ్యాట్స్ అప్ అండి. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అనుకున్న టార్గెట్ వచ్చినట్టుంది, కంపెనీలో ఆపర్చునిటీస్ తగ్గినట్టున్నాయి బహుశా, అందుకని కంపెనీని క్లోజ్ చేస్తున్నట్టు పెట్టారనమాట. సో ఇక నుంచి ఈ హిడెన్బర్గ్ నుంచి రీసెర్చ్ దగ్గర నుంచి మాత్రం ఎలాంటి షార్ట్ సెల్లింగ్ రిపోర్ట్స్ రావు. బహుశా వాళ్ళ ఎంప్లాయీస్ కనుక ఓన్ కంపెనీలు పెడితే నేను సపోర్ట్ చేస్తాను అని చెప్తున్నాడు. అంటే సార్ ఒక్క నివేదికతోటి దిగ్గజ కంపెనీలు మూలాలు కదిలించబడ్డాయి అంటే ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయి అవే టాటా వాళ్ళ మీద వాళ్ళు లాంచ్ చేస్తే టాటాలు పడతాయని నేను అనుకోను. ఎందుకంటే టాటాలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఫండమెంటల్లీ. అంటే ఆర్టింగ్ సిస్టమ్ ఏదైతే స్ట్రాంగ్గా ఉంటుందో, ఏదైతే ఫండమెంటల్ స్ట్రాంగ్గా తీసుకుని మూవ్ అవుతాయో వాటిని ఏం చేయలేవు ఇలాంటి రిపోర్ట్స్. కానీ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నా లేదా ఫండమెంటలీ ఓవర్ వాల్యుయేషన్తో ఉన్న ఆర్టిఫిషియల్గా పెరిగిన వాటిని అది గ్రౌండ్కి తీసుకురావడానికి ఇలాంటి రిపోర్ట్స్ పనికొస్తాయి. డెఫినెట్గా ఇలాంటి రిపోర్ట్స్ కూడా ఉండాలి అండి. ఎందుకంటే మార్కెట్లో ఏదైనా బ్యాడ్ జరుగుతుంది అనుకోండి, అవి ముందే ఫిక్స్ చేస్తాయి అనమాట. వాళ్ళ పుణ్యం అంటూ మళ్ళీ స్టాక్స్ నార్మల్ వాల్యుయేషన్కి వచ్చేస్తుంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇండియాలో అదానీ మీద రిపోర్ట్ జనరేట్ చేశారు కాబట్టి ఇండియాలో అంత పాపులర్ అయిపోయింది. బట్ వరల్డ్ వైడ్గా వాళ్ళు ఆల్మోస్ట్ 63 కంపెనీస్ రిపోర్ట్ జనరేట్ చేశారు వాళ్ళు. అందులో 51% కంపెనీస్ 81% డ్రాప్ అయిన విత్ ఇన్ 1 yearకే అంటే అందులో ఎంతకంత మ్యాటర్ ఉన్నట్టు లెక్క. చాలా రేర్ ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా పైకి వెళ్ళటం అనేది. ఇప్పుడు నీకు స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నా చూడండి. అండ్ ఆల్మోస్ట్ ఒక 5 కంపెనీస్ మాత్రం గ్రావిటీకి ఆపోజిట్లో పోయినాయి, కానీ మిగతా మొత్తం 90% దాకా డ్రాప్ అయినాయి. దాని మీద ఏంటంటే నిజంగా ఫండమెంటల్ బాగా వీక్ అండ్ ఓవర్ వాల్యుయేషన్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ రియాలిటీకి ఇచ్చిందన్నమాట. నిజంగా ఫండమెంటల్ సౌండ్ అయితే ఏ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు గట్టి కొంటారు వాటిని బ్యాడ్నెస్ వచ్చినప్పుడల్లా. అంటే షార్ట్ సెల్లర్ అన్నారు కదా సార్, అంటే ఏంటి సార్ షార్ట్ సెల్లర్ అంటే స్టాక్స్ లేకుండా అమ్మటం. మామూలుగా అయితే ఏంటంటే మీ దగ్గర స్టాక్స్ ఉంటే అమ్ముతారు, అది స్టాక్స్ లేకుండా కూడా అమ్మచ్చు. ఉద్దేశం ఏంటంటే పడితే మన లోవర్ ప్రైస్ దగ్గర కొంటారు అనమాట. అంటే స్టాక్స్ ని బారో చేస్తారు, అమ్మేస్తారు, తిరిగి డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి కొంటారు అనమాట. దాన్ని షార్ట్ సెల్లింగ్ అంటాం. సో ఎక్కువ సార్లు మనం వీటిని ఫీచర్స్ ఆప్షన్స్ ద్వారా మనీ మేక్ చేయడం కోసం వాడతారు ఈ షార్ట్ సెల్లింగ్. ఈక్విటీ అయితే ఇంటర్డేలో వాడచ్చు అనమాట బేసిక్గా. అందుకని ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ లో మీరు
పెరిగే వాటిని ఓకే మనీ మేక్ చేయొచ్చు, కింద పడ్డ మనీ మేక్ చేసుకోవచ్చు. వీళ్ళు రిపోర్ట్ జనరేట్ చేయగానే ఏంటంటే దాంట్లో కార్పొరేట్ ఇష్యూస్ ఉంటాయి క్లియర్గా. వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ రిపోర్ట్స్ 6 నెలలు చేస్తారు కంపెనీల మీద. అంటే పబ్లిక్ డొమైన్లో అవైలబిలిటీ ఉన్న ఇన్ఫర్మేషన్, అంటే గవర్నమెంట్ ఏజెన్సీకి సబ్మిట్ చేస్తారు కదా ఆ ఇన్ఫర్మేషన్, అంటే కంపెనీలో ఎంప్లాయీస్తో ఇంటర్వ్యూ చేసేసి డేటాని కంపేర్ చేసేసి ఏదన్నా లూప్ హోల్స్ ఉన్నాయి, ఓవర్ వాల్యుయేషన్ ఉంది అనుకుంటే వాటి మీద రిపోర్ట్ జనరేట్ చేస్తారు. ఓకే, ఇది వన్ కైండ్ ఆఫ్ అటాక్ అనుకోవచ్చు మనం. ఎస్, థ్యాంక్ యూ సార్. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.